ఆషాఢమాసం ఆరంభం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో కలకల్లాడగా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారాహి నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు ప్రత్యేక అలంకరణలు, హోమాలు, అర్చనలు నిర్వహించేందుకు దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేయగా భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని సౌకర్యాలను కల్పించి దర్శనాలను సజావుగా నిర్వహిస్తున్నారు. అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాసం సారి సమర్పించారు. దానికి సంబంధించి మనతో పాటు స్థానాచార్యులు కూడా ఉన్నారు. గురుగారు సారిని సమర్పించారు. ఆషాఢ మాసం మొదటి రోజు అమ్మవారికి ఎంతో వైభవంగా అయితే పొద్దునుండి సారిని సమర్పించారు. దాని మీద ఏమంటారు? జయ దుర్గాదేవి నమః. ఈ ఆషాఢ మాసము చాలా విశేషమైనటువంటి మాసము. అందరూ కూడాను శూన్యమాసము అని అనుకుంటున్నాం, కరెక్టే. కానీ ఈ శూన్యమాసము కూడాను వారాహి నవరాత్రోత్సవ మాసము. ఈ మాసంలో కనుక అమ్మవారికి సౌమంగళ్య ద్రవ్యాలు, పట్టు పీతాంబరములు, చలిమిడి, ఇవన్నీ కూడాను శాంతిపరమైనటువంటి యొక్క ద్రవ్యములు. అటువంటివి అమ్మవారికి సమర్పించి మనం గనక అమ్మవారిని గనక ఆరాధిస్తే అమ్మవారు శాంతి సౌఖ్యముగా మనకి అనుగ్రహిస్తుంది అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. గురుగారు, వారాహి అమ్మవారి ప్రత్యేకత ఏంటి? అసలు ఈ వారాహి నవరాత్రులు చేయడానికి గల కారణం ఏంటి? వారాహి అమ్మవారి యొక్క సప్తమాతృకా దేవతల్లో ఒక ప్రధానమైనటువంటి శక్తి స్వరూపిణి. అటువంటి యొక్క ఈ శక్తి స్వరూపిణి నవరాత్రోత్సవాల్లో మనం ఈ 9 రోజులు వారాహి నవరాత్రాలు జరిపి అమ్మవారికి ఇవి గుప్త నవరాత్రులు అని చెప్పబడతాం. ఎందుకంటే మనకి 4 నవరాత్రాల్లో వసంత నవరాత్రాలు, శరన్నవరాత్రులే ప్రత్యక్ష పూజాది కార్యక్రమాలుగా ఉంటాయి. మరి ఈ వారాహి నవరాత్రాలు, అలాగే మాఘమాసంలో వచ్చే శ్యామల నవరాత్రాలు, ఇవన్నీ కూడాను మంత్రశక్తిని, యంత్రసిద్ధిని కలిగించడం కోసం గుప్తంగా ఉపాసకులు మాత్రమే చేయాలి అని చెప్పి మనకి శాస్త్రంలో చెప్పబడ్డది. అందువల్ల మనం ఇవాళ నుంచి 10 రోజుల పాటు వారాహి నవరాత్రాలు చేసి అమ్మవారికి వారాహి యొక్క స్వరూపం అంటే దుష్ట సంహారం చేయటానికి శక్తిని ఇచ్చేటటువంటిది వారాహి స్వరూపము. అందువల్ల ఈ వారాహి స్వరూపంలో అమ్మవారిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి, సర్వశత్రుపీడలు పోతాయి. మరి రాష్ట్రంలో కూడాను పాలకులు ముఖ్యమైనటువంటి దీంట్లో అభివృద్ధి సాధించాలి అంటే అందున ఈ వర్షపాతము రావలసినటువంటి మాసం నెక్స్ట్ శ్రావణ మాసం. ఆ శ్రావణ మాసంలో వర్షాలు పడి కర్షకులకి, వ్యవసాయదారులందరికీ పాడి పంటలు సమృద్ధిగా పండాలి అంటే ఈ దేవత యొక్క అనుగ్రహం కలగాలి. అందుకోసమని చెప్పి ఈ వారాహి నవరాత్రాలు విశేషంగా చేయడం జరుగుతుంది. సో చూసారు కదా, వారాహి అమ్మవారి నవరాత్రులకు సంబంధించి ఎటువంటి ముఖ్యమైన ఏవైతే ఉన్నాయో రూల్స్ అవన్నీ పాటించాలని కూడా చెప్తున్నారు. అదేవిధంగా పాడి పంటలకి, ముఖ్యంగా రైతులకి కడుపు నిండా అన్నం పెట్టాలంటే వర్షాలు కురవాలి. వర్షాలు కురవాలంటే ఖచ్చితంగా వారాహి అమ్మవారు సంతోషించాలి. సంతోషిస్తే వర్షాలు ఖచ్చితంగా కురుస్తాయి. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి శక్తి ఖచ్చితంగా ప్రజలందరి మీద ఉంటుందని కూడా స్థానాచార్యులు చెప్తున్నారు. అదేవిధంగా ప్రజలు కొన్ని సంవత్సరాల నుండి కూడా ఇదే ఇక్కడ నమ్ముతూ ఉన్నారు. ఖచ్చితంగా అమ్మవారు కరుణిస్తారు. వర్షాలు పడితే పాడి పంటలు సుఖంగా ఉంటాయని కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వంశీతో బిందు, వైకే న్యూస్, విజయవాడ.